అందరికీ నమస్తే. ఈరోజు ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో వచ్చిన ఒక వార్త అయితే చూద్దాం. దీని నుంచి అయితే మనం నీతి ఏం నేర్చుకోవాలనేది స్టూడెంట్స్ అయితే గ్రహించాలి. మహానగరంలో మాయగాళ్ళు, అరెస్ట్ అయిన నకిలీ డాక్టర్లు. మహానగరం అంటే హైదరాబాద్ అండి. హైదరాబాదులో కొంతమంది నకిలీ డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ మరి వందలలో వేలల్లో సంపాదిస్తున్నారట. దాని గురించి ఏముందో ఒకసారి దీని నుంచి మనం ఏమి నీతి నేర్చుకోవాలనేది ఈ వీడియో ద్వారా చూడండి. ఏమాత్రం అర్హతలు లేకున్నా క్లినిక్లు నడుపుతూ వైద్యం, తోచిన మందులు ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలతో చెలగాటం. టాస్క్ ఫోర్స్ దాడులు, 11 మంది నకిలీ వైద్యుల అరెస్ట్. ఏమాత్రం అర్హతలు లేకున్నా క్లినిక్లను ఏర్పాటు చేసి వైద్యం, ఒక్క రోగి నుంచి వందల్లో వసూలు. ఈ తరహా క్లినిక్లపై హైదరాబాదు టాస్క్ ఫోర్స్ దాడులు, 11 మంది నకిలీ వైద్యుల అరెస్ట్. హైదరాబాద్ సిటీ, ఆగస్టు 25 ఆంధ్రజ్యోతి. హైదరాబాదు నగరంలో నకిలీ వైద్యులు, నకిలీ ఆసుపత్రులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మెడికల్ షాపు స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు ఏకంగా క్లినిక్లు తెరిచి వైద్యం పేరుతో తమకు తోచిన టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కొందరైతే గాయాలకు కుట్లు కూడా వేస్తున్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఫుడ్ స్టాల్ నడిపేటోళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్లు, మెడికల్ షాపులో పనిచేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు తయారు చేసుకొని వైద్యులుగా చెలామణి అవుతున్నారు. ఒక్కో రోగి నుంచి వందల్లో ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. ఇలాంటి క్లినిక్లపై విశ్వసనీయ సమాచారం అందుకున్న హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ జోన్లలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. నకిలీ వైద్యుల ఆట కట్టించారు. మొత్తం 11 మంది నకిలీ వైద్యులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి మెడికల్ సామాగ్రితో పాటు ఫార్మసీ మందులను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి కూడా ఉన్నాయి. టాస్క్ ఫోర్సు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మంగళవారము టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో సరియైన వైద్య అర్హతలు లేకుండా క్లినికులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు నిర్వహిస్తూ రోగులకు ఐవీ సెలైన్లు, ఇంజెక్షన్లు ఇవ్వడమే కాకుండా సర్జికల్ కుట్లు అంటే స్టిచ్చెస్ వేస్తూ ప్రాణాపాయం కలిగిస్తున్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయా క్లినిక్ల పేర్లను, నకిలీ వైద్యుల వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్ జోన్లో 6 నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సో విద్యార్థులారా, దీన్నైతే మీరు గమనించుకొని భవిష్యత్తులో మీరు మంచి పేరున్న హాస్పిటళ్ళల్లో, మంచి హాస్పిటళ్ళల్లో ఇతరుల ద్వారా, మీకు తెలిసిన టీచర్ల ద్వారా కానీ, మీకు తెలిసిన వాళ్ళతో, బాగా తెలిసిన వాళ్ళతో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏంది అనేది కనుక్కున్న తర్వాతనే మీరైతే కేర్ తీసుకోండి. మరి ఇలాంటి డాక్టర్లు మరి హైదరాబాద్లో ఉన్నారట. చాలా జాగ్రత్తగా వివరించాలని నేను కోరుచున్నాను.